హలో డ్రామా లవర్స్, ఈరోజు ద బెస్ట్ థింగ్ డ్రామా పార్ట్ 18 చూడబోతున్నాం. ప్రీవియస్ ఎపిసోడ్స్ డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టని వెళ్ళి చూడండి, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఛానల్లోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మనకి డ్రామాలో అయితే లాస్ట్ ఎపిసోడ్లోని ఒక సీన్ కట్ చేస్తారనమాట. ఆ సీన్ తర్వాత చూపిస్తూ ఉంటారు. ఇంకా హీ వచ్చేసి షన్కి మళ్ళీ ప్రపోజ్ చేస్తాడు. నీకు పాస్ట్ ఉన్నా సరే నాకు ఓకే అని చెప్పేసి, ఇంకా తను కూడా నాకు పాస్ట్ ఉన్నా సరే నువ్వు నన్ను లవ్ చేస్తావు అని చెప్పేసి అడుగుతుంది అనమాట. హీ ఓకే చెప్తాడు. ఇంకా అలా తన లవ్ ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఇంకా అక్కడితో సీన్ అయిపోతుంది. దాని తర్వాత షన్ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు కదా, వాడు ఏమంచి వాళ్ళ ఇంటికి వెళ్తాడు డైరెక్ట్ గా. షన్ అంటే అక్కడ మిస్ అయిపోయింది కదా, ఎలాగో ఇంటికి వస్తుంది అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఇంకా వాడు వాళ్ళకి చెప్తూ ఉంటాడు అనమాట, ఇలా చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, దానికి షన్ వచ్చేసి నన్ను దూరం పెడుతుంది, నేను అందుకే మీ దగ్గరకు వచ్చాను మాట్లాడదామని, తనని మ్యారేజ్ చేసుకుంటాను, నాకు తనంటే చాలా ఇష్టం అని చెప్తూ ఉంటాడనమాట. ఇంకప్పుడే షన్ వస్తూ ఉంటది డోర్ తీసుకొని. ఇంకా చూస్తుంటది అనమాట, మా పేరెంట్స్ ఎవరితో మాట్లాడుతున్నారు, అసలు ఈ అబ్బాయి ఎవరని చెప్పేసి. ఇంకా అలా చూస్తూ చూస్తూ ఇంకా దగ్గరికి వెళ్తూ ఉంటది అనమాట, తను ఎవరు అని చెప్పేసి. అంటే బ్యాక్ సైడ్ కూర్చుంటాడు కదా, పెద్దగా కనిపించదు. ఇంకా చూసేసరికి షాక్ అయిపోతూ ఉంటది, వీడంటే ఎక్కడికి వచ్చాడని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ వైపు చూస్తూ ఉంటది అనమాట. వాళ్ళ పేరెంట్స్ కూడా వాడంటే ఇష్టం ఉండదు, అంటే మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాడు కదా, అదంతా షన్ వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ కి చెప్తాది అనమాట. అప్పుడు దానికి వాళ్ళ పేరెంట్స్ వాడు ఏం చెప్పినా సరే వినాలనుకోరు, అలా కూర్చొని ఉంటారనమాట. ఇంకా షన్ అదంతా గమనిస్తూ ఉంటది. ఇంకా వాడి దగ్గరికి వెళ్దాని చెప్పేసి ఇంకా కోపంతో వెళ్తూ ఉంటది అనమాట. తన హ్యాండ్ బ్యాగ్ అదంతా ఇసిరేసి వెళ్ళిపోతుంది వాడి దగ్గరికి. ఇంకా వాళ్ళ పేరెంట్స్ అయితే టెన్షన్ పడిపోతూ ఉంటారనమాట, తిని ఇంత ఫాస్ట్ గా వస్తుంది కదా, అసలు ఏం చేస్తుంది ఏంటి అని చెప్పేసి వాళ్ళు కూడా ఇంకా నిల్చుండిపోతారు. ఇంకా తను అరిచే అరుపులకి వాడు కూడా షాక్ అయిపోతాడు అనమాట. తన కాలర్ పట్టుకుని అడుగుతుంటది, నువ్వెవడ్రా అసలు మా ఇంటికి రావడానికి, నీకు అంత ఛాన్స్ ఎక్కడుంది, అయినా మా ఇంటికి ఎందుకు వచ్చాను అడుగుతూ ఉంటది. ఇంకా వాడేమంచి నేను మీ పేరెంట్స్ తో మాట్లాడడానికి వచ్చాను, నువ్వెందుకు అంత సీరియస్ అయిపోతున్నావు అని చెప్తూ ఉంటాడు అనమాట. ఇంకా షన్ అంటూ ఉంటది, మా పేరెంట్స్ తో మాట్లాడడానికైనా సరే ఫస్ట్ నువ్వు నన్ను అడగాలి, ఎందుకంటే నీకు నాకు రిలేషన్షిప్ అప్పుడు ఉండేది ఇప్పుడు కాదు అని చెప్తూ ఉంటది. ఇంకా తన మాటలకైతే వాడు వచ్చి షాక్ అయిపోతే అలా చూస్తూ ఉంటాడు అనమాట, తినేంటి ఇంతలా మారిపోయింది అని చెప్పేసి. ఇంకా తను అంటది, నీకు అసలు సిగ్గు బుర్ర బుద్ధి అనేది ఏం లేదా, నువ్వు వెనకతలు ఎందుకు అలా పడుతున్నావు, నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పాను కదా అని చెప్తూ ఉంటది. ఇంకా వాడేమంచి ఇంకా ఫస్ట్ లో మాట రాదనమాట ఏం చెప్పాలని చెప్పేసి. ఇంకా అలా చూస్తూ ఉంటాడు షన్ వైపు. షన్ అయితే అసలు తగ్గదనమాట, వాడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేస్తుంది. నువ్వు ఫస్ట్ లో బ్రేకప్ చేసుకున్నప్పుడు గుర్తుకు రాలేదు, ఇదంతా ఇప్పుడేంటి దొంగ ప్రేమ అని చెప్పేసి వాడిని తిడుతూ ఉంటది అనమాట. ఇంకా వాడు అంటాడు, చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చింది అంతే, దానికి నువ్వు ఎంత సీన్ చేస్తున్నావు, అసలు నీకు ఏమనుకుంటున్నావు, నాకైతే ఏం అర్థం కావట్లేదు, అసలు నీ ప్రాబ్లం ఏంటి, రిలేషన్షిప్ లో ఉంటే ఎవరికైనా సరే ప్రాబ్లమ్స్ వస్తాయి, గొడవలు వస్తాయి, దానికి మాత్రం నువ్వు ఎంతలా సీన్ చేస్తావని చెప్తూ ఉంటాడు అనమాట. ఇంకా వాళ్ళ పేరెంట్స్ కి అయితే ఏమో అర్థం కాదు, ఒకరి ఫేస్ ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా షన్ వచ్చేసి వాడు అంటాడు అనమాట షన్ కి, ఇప్పుడు ఏంటి నీకు నేను వద్దా, ఎందుకు వద్దు చెప్పు, అన్ని ఇయర్స్ లవ్ చేసుకున్నాము, ఎందుకు విడిపోదాం అంటున్నావు, నీకు అసలు సెన్స్ అనేదే లేదా, ఇన్ని ఇయర్స్ లవ్ ని ఎలా వద్దంటున్నావు, ఒక్కసారైనా ఆలోచించి అసలు ఏమనుకుంటున్నావు, నాకైతే ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి. షన్ మీద ప్రేమ ఉన్నట్టు నువ్వు లేకపోతే నేను ఉండలేను, అది నీకు అర్థం కాదు, 7 years లవ్, 1 2 కాదు, నువ్వు నన్ను వదిలేసి ఉన్నా నేను నిన్ను వదిలేసి ఉండలేనని చెప్తూ సోప్ వేస్తూ ఉంటాడు అనమాట. ఇంకా షన్ వచ్చేసి నవ్వుతూ ఉంటది అనమాట, ఎవరికిరా ప్రేమ ఉంది అసలు, నీ మీద నాకు ప్రేమ ఉంది, నా మీద నీకు ప్రేమ లేదు, అప్పుడు నీ ఇష్టానికి వచ్చావు, నన్ను లవ్ చేసావు, 7 years ఉన్నావు, ఆ తర్వాత నువ్వు బాగా డబ్బు అంతా సంపాదించావు, నీకు ఇంకా రిచ్ పీపుల్ అని చెప్పేసి కొంచెం బిల్డప్ అంతా ఎక్కువైపోయింది, ఇంక నువ్వు ఎలాంటి వాడవో తెలుసుకున్నాక నేను ఎవడరా ఇష్టపడతాడని చెప్పేసి తోసేస్తూ ఉంటదనమాట. ఇక్కడ నుంచి వెళ్ళిపో, నీ వల్ల నేను సఫర్ అవ్వింది చాలు, ప్లీజ్ నువ్వు నన్ను ఇంకా ఏడిపించుకు, నా లైఫ్ ఇప్పుడే కొంచెం బాగుంది, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు, మళ్ళీ నన్ను ఏడిపించడానికి వచ్చావు కదా, నాకు అర్థమవుతుంది, 1 year అయిపోయింది నువ్వు నాకు బ్రేకప్ చెప్పి, రీజన్ కూడా లేదు, నీ అంతటి నువ్వే లవ్ చేసావు, నీ అంతటి నువ్వే బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయావు, నేను మెసేజ్ చేస్తుంటే నా నెంబర్ వచ్చేసి బ్లాక్ చేస్తావు, కనీసం నాకు రీజన్ కూడా ఇవ్వలేదు, నువ్వు నన్ను ఎందుకు బ్రేకప్ చెప్పావని, నీ అంతటి నువ్వే వచ్చావు, డిన్నర్కి వెళ్దాం అన్నావు, నేను వచ్చాను, నువ్వు నన్ను రెస్టారెంట్ లో కూడా కొంచెం చీప్ గా చూసావు, నా జాబ్ ని అవమానించావు, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, మళ్ళీ నీతో కలుస్తానని అనుకోకు, అది జన్మలో కూడా జరగదు,
ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్ళిపోయి నీకు ఇచ్చిన రెస్పెక్ట్ కూడా నేను ఇవ్వను ఇంకా. నువ్వు నా దృష్టిలో ఎప్పుడో చనిపోయావు అని చెప్పేసి తనకు గట్టిగా ఇస్తూ ఉంటదనమాట షన్ను. ఇంకా వాళ్ళిద్దరూ అలా గొడవ పడుతున్నప్పుడు అప్పుడే హీరో వస్తుంటాడనమాట. షన్ కోసం సూప్ తయారు చేసి తెస్తూ ఉంటాడు. ఇంకా షన్ అయితే తనని చూసి తన ఏడుపు అనేది కంట్రోల్ చేసుకుంటూ ఉంటది. తినేంటి ఈ టైంలో ఇప్పుడు వచ్చాడు చెప్పకుండా అని చెప్పేసి. ఇంకా ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా ఒకరి ఫేస్ ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అసలు ఏమవుతుంది ఇక్కడ, మొత్తం అందరూ ఇక్కడే ఉన్నారు కదా, ఏదైనా పెద్ద గొడవ ఏమైనా జరుగుతుందని చెప్పేసి ఇంకా డాక్టర్ హీ వెళ్ళి షన్ కోసం, నీకోసం నేను సూప్ తయారు చేసి తెచ్చాను, తాగు, దీన్ని వేడిగా ఉన్నప్పుడే నీ హెల్త్ అనేది బాగుంటుంది, మీ పేరెంట్స్ కూడా తెచ్చాను, మీరందరూ కలిపి తాగండి, నీ హెల్త్ అనేది బాగా రికవరీ అవుతుందని చెప్తూ ఉంటాడనమాట. చూడు ఎంత నీరసం అయిపోయావో, అసలు మెడిసిన్స్ అనేవి వేసుకుంటున్నావా, సరిగ్గా ఫుడ్ కూడా తింటున్నావా లేదా, చాలా ఫేస్ అంతా బాగా నీరసం అయిపోయింది డల్లగా, నీకు చెప్తున్నాను కదా నేను ఎన్నిసార్లు కేర్ తీసుకోవాలి నీ మీద, నా మాట మీద కొంచెమైనా రెస్పెక్ట్ లేదా నీకు, చూడు ఫేస్ అంతా ఎంత పాడైపోయిందో, ప్లీజ్ నా కోసం తాగొచ్చు కదా అని చెప్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా అంటాడనమాట, మీరైనా షానాని కొద్దిగా బాగా చూసుకోండి, తను చాలా వీక్ గా ఉంటుంది, నాకు అలా నచ్చడం లేదు, నా షన్ ఎప్పుడు ఎనర్జీగా ఉండాలని చెప్పేసి నవ్వుతూ ఉంటాడనమాట. ఇంకా హీ వచ్చేసి షన్కి క్యారేజ్ ఇస్తూ ఉంటాడనమాట. ఇంకా వాడు వచ్చి ఆపేస్తూ ఉంటాడు, నువ్వు తీసుకోవద్దని చెప్పేసి. ఇంకా హీ కూడా ఒప్పుకోడనమాట, నువ్వు పక్కకు పోరా, నువ్వు ఎవడ్రా అసలు చెప్పడానికి మధ్యలో రావడానికి అని చెప్పేసి షన్కి అడ్డుగా నిలుస్తాడనమాట. షన్ని బ్యాక్ సైడ్ పెట్టేసి హీ వచ్చేసి ఫ్రంట్ నించొని ఉంటాడు. ఇంకా హీ అంటూ ఉంటాడనమాట, ఇప్పుడు చెప్పురా అసలు నీ ప్రాబ్లం ఏంటి, నేను సాల్వ్ చేస్తాను, ఏదైనా ఉంటే నాతో మాట్లాడరా అని చెప్తుంటాడు. ఇంకా వాడైతే అంటూ ఉంటాడనమాట, అసలు వీడెందుకు ప్రతిదానికి మధ్యలోకి వస్తున్నాడు, వీడి వల్లే కదా నువ్వు ఇలా తయారవ్వవు, వీడి వల్లే కదా నన్ను వదిలేద్దామని చూస్తున్నావు, వీడేనా నీకు అంతా చెప్పిందని చెప్పేసి వాడిని అలా తిడుతుంటాడనమాట డాక్టర్ హేని. నాకు తెలుసు నేను ఎన్ని సంవత్సరాలు లేటుగా వచ్చినా సరే నువ్వు నా కోసం వెయిట్ చేస్తావని, కానీ మారిపోయావంటే నాకు అర్థమవుతుంది వీడి వల్ల అని చెప్పేసి. ఇంకప్పుడు హీ కోపం వచ్చి అంటూ ఉంటాడనమాట, ఏంట్రా నువ్వేమైనా పెద్ద హీరో అనుకున్నావేంటి, నువ్వు ఎన్ని సంవత్సరాలు పడితే అన్ని సంవత్సరాలు ఉండి రావడానికి, తను ఏమైనా అమాయకురాల్లా కనిపిస్తుందా నీకు, ఫస్ట్ అంతా లవ్ చేసి తర్వాత వదిలేసావు, మళ్ళీ ఇప్పుడు వచ్చావు, అసలు నీ ఉద్దేశం ఏంటని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా షన్ అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుందన్నమాట, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏదైనా పెద్ద గొడవ ఏమైనా అవుతుందేమో అని. ఇంకా వాడు అంటూ ఉంటాడనమాట, అది నీకు అనవసరంరా, నేను ఎప్పుడైనా వస్తాను, నా ఇష్టం, నువ్వెవడో నాకు చెప్పడానికి అని చెప్పేసి హీని అంటూ ఉంటాడనమాట. అసలు నీకు సంబంధం లేని విషయం ఇది, అసలు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతూ ఉంటాడు. ఇంకా వాళ్ళిద్దరు అలా గొడవ పడుతూ ఉంటారనమాట. ఇంకా షన్ వాళ్ళ ఫాదర్ ఉంటారు కదా, అతనికైతే ఇంకా చాలా కోపం వచ్చేస్తుంది. స్టార్టింగ్ అంటాడనమాట, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి షన్ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి. ఇంకా వాడైతే అంటూ ఉంటాడనమాట, అంకుల్ మీరేంటి నన్ను అంటున్నారు, అసలు నన్ను ఎందుకు అంటున్నారు అని చెప్పేసి. ఇంకా వాళ్ళ నాన్నకైతే పూర్తిగా కోపం వచ్చేసి ఇంకా గట్టిగా అరిచేస్తూ ఉంటాడనమాట, మర్యాదగా ఇక్కడి నుంచి పోతావా పోవా అని చెప్పేసి. ఇంకా వాడైతే షాక్ అయిపోతూ ఉంటాడు, ఇతనేంటి నా మీద రివర్స్ అయిపోయాడు, వీళ్ళందరి ముందు నా పరువు పోయింది కదా, ఇంత గట్టిగా అరిచి మరీ చెప్పేలా ఏంటి అని చెప్పేసి ఇంకా వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా కనిపించడు అక్కడి నుంచి. ఇంకా షన్ వచ్చేసి ఏడుస్తూ ఉంటుంది అనమాట, వాడి వల్ల అంత సఫర్ అవుతుంది కదా. అలా రూమ్లోకి వెళ్ళి ఏడ్చుకొని కూర్చొని ఉంటుంది. ఇంకా వాడికి తనకి రిలేషన్షిప్ ఎలా బ్రేక్ అయిపోయింది, వాడి వల్ల తిని అంత సఫర్ అవ్వింది అవన్నీ చూపిస్తూ ఉంటారు. అలానే హీక్ కూడా నో చెప్తుంది కదా లవ్ చేస్తున్నాడంటే, తనని కూడా బాగా అవాయిడ్ చేస్తుంటుంది కదా, తను తప్పు లేకపోయినా సరే. ఇంకా దానికి కూడా కొంచెం గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటుంది, వాడి మీద హీ బెటర్ అని చెప్పేసి. ఇంకా అలా కూర్చొని బాధపడుతూ ఉంటుంది అనమాట. ఇంకా షన్ ఏడుపు చూడలేక హీ వస్తాడనమాట తన రూమ్లోకి. తన పక్కన కూర్చొని, నువ్వెందుకు ఇంతలా బాధపడుతున్నావు, వాడొక వేస్ట్ ఫెలో అని చెప్పేసి అంటూ ఉంటాడు. నువ్వు అలాంటి వాళ్ళ కోసం బాధపడకూడదని చెప్పేసి తనకి కిస్ చేస్తూ ఉంటాడనమాట. నేను నీకున్నాను కదా, ఎప్పుడు నీ పక్కన ఉంటాను, నీ తోడుగానే ఉంటాను, నువ్వు ఇలాంటి ఎదవలు ఎంతమంది వచ్చినా సరే సఫర్ అవ్వకూడదు, అసలు ఏడకూడదని చెప్తూ ఉంటాడనమాట. ఇంకా షన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా వాళ్ళిద్దరూ బాగా క్లోజ్ అయిపోతారనమాట. ఇంకా అక్కడితో ఈ సీన్ అనేది అయిపోతుంది.
ఇంకా నెక్స్ట్ డే నైట్ వచ్చేసి ఇద్దరు బయటకు వెళ్తూ ఉంటారనమాట. హీ అడుగుతూ ఉంటాడు మరి రేపు ఏంటి ప్లాన్స్ అని చెప్పేసి. ఇంకా షన్ అంటుంటుంది అనమాట, రేపేం ప్లాన్స్ లేవు, నేను మీ ఇంటికి వస్తాను, నువ్వు నా కోసం కుకింగ్ చెయ్యి అని చెప్తూ ఉంటుంది. హీ అంటుంటాడు అనమాట, మరి ఎలా వస్తావు, నేనేమని వచ్చి డ్రాప్ చేసుకోను అని చెప్పేసి. లేదు లేదు, నాకు ఒక మంచి బస్సు ఉంది కదా, ఆ బస్సే చాలు, నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే అని చెప్తూ ఉంటుంది. ఇంకిద్దరు అలా నడుచుకొని వెళ్తూ ఉంటారనమాట. షన్నుని హీ వచ్చేసి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళ ఇల్లు అనేది వచ్చేస్తుంది. ఇంకా సరే నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తూ తనకి పంపిస్తూ ఉంటాడనమాట. ఇంకా షన్ కూడా ఓకే అని చెప్తూ వెళ్తూ ఉంటుంది. తను మళ్ళీ బ్యాక్కి వచ్చేసి తనకి కిస్ చేస్తూ ఉంటుంది అనమాట. చేసి తనకు చెప్తూ ఉంటుంది, నువ్వు నన్ను ఎంత కష్టం వచ్చినా సరే నా మాటలతో నిన్నంత బాధ పెట్టినా నువ్వు నన్ను వదలలేదు, ఐ లవ్ యూ అని చెప్తూ ఉంటుంది అనమాట. ఇంకా హీ అయితే మురిసిపోతూ ఉంటాడనమాట. ఇంకా హీ కూడా తనకి లవ్ యూ టూ అని చెప్పేసి తనని జాగ్రత్తగా ఇంటికి పంపించేస్తూ ఉంటాడనమాట. ఇంకా నెక్స్ట్ సీన్ వచ్చేసి ఇద్దరు మీట్ అవుదాం అనుకుంటారు కదా. హీ వచ్చేసి షన్ కోసం ఫ్లవర్స్ తీసుకొని వెళ్తూ ఉంటాడు సీక్రెట్గా. షన్ కూడా అలానే ఫ్లవర్స్ తీసుకొని వెళ్తూ ఉంటుంది అనమాట. ఇంకా షన్ వచ్చేసి హీకి సైగ చేస్తూ ఉంటుంది, నేను ఇక్కడ ఉన్నానని చెప్పేసి. ఇంకా హీ కూడా నవ్వుతుంటాడు అనమాట తనని చూసి. ఇంకా అలా తన దగ్గరికి వెళ్దామని చూస్తాడు. ఇంకా పక్కన వాళ్ళు స్టార్టింగ్లో ఫుడ్ తింటారు కదా, వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. వీళ్ళిద్దరూ కలిసిపోయారు, లవ్ చేసుకుంటున్నారని చెప్పేసి చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా హీ వాళ్ళ హాస్పిటల్లో నర్సులు కూడా అక్కడ ఇద్దరు కూర్చొని కాఫీ తాగుతూ ఉంటారు. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. ఇంకా వీళ్ళిద్దరూ వెళ్ళి అక్కడ నించుంటారు. ఇంకా షన్ను అంటూ ఉంటుంది అనమాట, నేను నీకోసం ఒకటి తెచ్చాను, నీ కళ్ళు మూసుకో, దాన్ని చూపిస్తా అని చెప్పేసి తన కళ్ళు అనేవి మూస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఫ్లవర్స్ని తన ముందుకు తెస్తూ ఉంటుంది. ఇంకా షన్ను వచ్చేసి ఇప్పుడు నీ ఐస్ని తెరు అని చెప్పేసి తనకు చెప్తూ ఉంటుంది అనమాట. ఇంకా తను కూడా ఓకే అని చెప్పేసి చూస్తూ ఉంటాడు, నా కోసం ఏం తెచ్చావు ఏంటి అని చెప్పేసి. ఇంకా తను ఫ్లవర్స్ని తెస్తూ ఉంటుంది కదా, తనని చూసి హీ అయితే షాక్ అయిపోతూ ఉంటాడనమాట. నేను కూడా ఫ్లవర్స్ తెచ్చాను కదా, తిను కూడా అవే తెచ్చింది అని చెప్పేసి. నువ్వు కూడా అవే తెచ్చావా అని చెప్తూ ఉంటాడు. అవును అని అంటుంది. సరే తీసుకోండి అని చెప్పేసి తనకి ఫ్లవర్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఇంకా హీ కూడా అంటూ ఉంటాడు, నేను కూడా నీకు ఒకటి తెచ్చాను, నువ్వు కూడా తీసుకో అని చెప్పేసి. ఇంకా తను తెచ్చిన ఫ్లవర్స్ని కూడా తనకి ఇస్తూ ఉంటాడనమాట. ఇంకిద్దరు అలా ఫ్లవర్స్ని తీసుకుంటూ ఉంటారు. ఇంకా అక్కడితో ఆ సీన్ అనేది అయిపోతుంది. ఇంకా హీ వచ్చేసి అంటూ ఉంటాడనమాట, సరే పద పద కుకింగ్ చేయమన్నా కదా నీకోసం, ఇలానే మనం రోడ్ల మీద నించొని ఉంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది, ఇంటికి వెళ్దామని చెప్పేసి తనని తీసుకుని వెళ్తూ ఉంటాడనమాట. ఇంకా వాళ్ళ రూమ్కి అనేది వెళ్ళిపోతారు. ఇంకా షన్ వచ్చేసి అక్కడ ఫ్లవర్స్ని సర్దుతూ ఉంటుంది. ఇంకో పక్క హీ వచ్చేసి కుకింగ్ చేయడానికి రెడీ అవుతూ ఉంటాడనమాట. ఇంకా షన్ను హీ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది అనమాట దాన్ని కుక్ చేస్తుంటే, నేను నీకేమైనా హెల్ప్ చేయగలను అని చెప్పేసి. హీ అంటూ ఉంటాడు, కుకింగ్లో అయితే ఏ అవసరం లేదో నేనే చూసుకోగలను, అక్కడ బౌల్స్ ఉంటాయి, వెళ్ళి టేబుల్ మీద రైస్ వేసి పెట్టేసే అని చెప్తూ ఉంటాడనమాట. ఇంకా షన్ కూడా ఓకే అని చెప్పేసి వెళ్తుందనమాట. ఒక పక్క షన్ వచ్చేసి టేబుల్ అంతా రెడీ చేస్తుంటుంది బౌల్స్ అన్నీ సర్దుతూ. ఇంకో పక్క అయితే హీ అయితే బిజీ అయిపోతాడు అనమాట, షన్ కోసం కుక్ చేస్తున్నాడు కదా అందుకు. ఇంకా కుకింగ్ అంతా రెడీ అయిపోద్ది, తన ఫోటో తీసి వాళ్ళ గ్రాండ్ ఫాదర్కి పెడతాడనమాట. నేను షన్ కోసం కుక్ చేస్తాను, ఎలాగుంది అంతా ఓకే కదా అని చెప్పేసి. కానీ అతను ఆన్లైన్లో ఉండడనమాట. ఇంకా వాళ్ళిద్దరూ కూర్చొని డిన్నర్ అనేది కంప్లీట్ చేస్తుంటారనమాట. ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసి షన్ వచ్చేసి హీకి పేపర్స్తో డాల్స్ని తయారు చేయడం నేర్పిస్తుంటుంది. షన్కి వచ్చి కాబట్టి తను ఫాస్ట్గా చేసేస్తూ ఉంటుంది అనమాట. కానీ మన హీ అయితే అసలు రాదు, చేద్దామన్నా సరే పేపర్ లాగా ఉండిపోతుంది కానీ డాల్స్ ఏం రావు. ఇంకా షన్ అంటూ ఉంటుంది, నువ్వు సరిగ్గా నేర్చుకోవడం లేదని చెప్పేసి. ఇంకా హీ చూస్తూ ఉంటాడు అనమాట, నేను నేర్చుకోకపోవడం కాదు, నువ్వే నాకు సరిగ్గా నేర్పించడం లేదు, నువ్వు సరిగ్గా నేర్పిస్తే నేను నేర్చుకుంటావు కదా అని చెప్తూ ఉంటాడు. ఇంకా సరే నువ్వే బాగా చేస్తావులని చెప్పేసి అలుగుతూ ఉంటాడు అనమాట. ఇంకా షన్ వెళ్ళి తనని బుజ్జగిస్తూ ఉంటుంది, అలా ఏం లేదు, అలిగావా ఏంటి, సారీ అని చెప్తుంది. ఇంకా హీ అయితే చిన్న పిల్లాడిలాగా అలిగేసి ఒక పక్కన కూర్చుంటూ ఉంటాడనమాట, నువ్వు నాకేం చెప్పకని చెప్పేసి. ఇంకా షన్ వెళ్ళి నీకు ఒకటి తెలుసా, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తూ ఉంటుంది. ఇంకా అలానే కొంచెం క్లోజ్గా వెళ్తూ ఉంటుంది అనమాట. ఇంకా హీకి అయితే
నవ్వొస్తూ ఉంటది గానీ ఆపేసుకుంటాడు. కోపంగా ఉన్నట్టు నటిద్దామని చూస్తూ ఉంటాడనమాట. కానీ తను కరిగిపోతుంటాడు అప్పటికే. ఇంకా షన్ అంటూ ఉంటదనమాట, "నువ్వసలు నా లైఫ్‌లో ముందొస్తే నా లైఫ్ ఇంకా బాగుందునేమో. ఇప్పుడొచ్చావని" చెప్తుంటే ఇంకా హీకైతే ఎక్కడలేని ఆనందం వచ్చేస్తుందనమాట. సరేలే నాకేం సోప్ వేయగాని నేను కరిగిపోయాలని చెప్తూ ఉంటాడు. ఇంకా షన్ అంటూ ఉంటదనమాట, "సోప్ కాదు నిజమని" చెప్పేసి. 刚刚 ఇంకా హీ అంటాడు, "అవునా సరే అయితే 跟你在一起的 నువ్వింత ప్రేమ చూపిస్తున్నావు కదా, 特别的 ఇంకెప్పుడు నన్ను వదిలేకు" అని చెప్తూ ఉంటాడనమాట. ఇంకా షన్ అలాగలా వదిలేస్తామని చెప్తూ ఉంటది. ఏమో ఎవరికి తెలుసు, టైం బాగాలేకపోతే ఏదైనా జరుగుతూ ఉంటది అంటాడు. ఇంకా షన్ అయితే, "ఆపుతావా నువ్వు" అని చెప్పేసి అంటూ ఉంటది. ఇంకా హీ అంటూ ఉంటాడనమాట, ఎవరి లైఫ్లో అయినా సరే ఒక రిలేషన్షిప్ ఉందంటే అందులో గొడవలు అనేవి సాధ్యం, కానీ అందులో మనమే సర్దుకొని పోవాలని చెప్తూ ఉంటాడు. ఇంకా షన్ కూడా అవునవునులే ఆ విషయం నాకు తెలుసులే అని చెప్తూ ఉంటుంది అనమాట. ఇంకా తర్వాత హీ అంటూ ఉంటాడు, "ఇప్పుడు మనం ఇంత క్లోజ్గా ఉన్నాం కదా, నువ్వు అబ్రాడ్ వెళ్ళిపోతావు, అప్పుడు నువ్వు అక్కడ సింగిల్ అయిపోతావు, నేను ఇక్కడ సింగిల్ అయిపోతానని చెప్పేసి మనకి చాలా డిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది కదా" అని చెప్తూ ఉంటాడనమాట. ఇంకా అలా చెప్తూ తను కూడా కొంచెం సాడ్ అయిపోతూ ఉంటాడు, షన్ వెళ్ళిపోతుందని చెప్పేసి. కానీ మనం ఎన్ని గొడవలు వచ్చినా సరే ఎంత దూరం ఉన్నా కలిసే ఉందామని చెప్తూ ఉంటాడు. రిలేషన్షిప్ అన్నాక చాలా గొడవలు అనేవి వస్తాయి. మధ్యలో కొంతమంది గొడవలు పెట్టడానికి కూడా చూస్తారు. మన రిలేషన్షిప్ని బ్రేక్ చేద్దామని కూడా కొంతమంది ఉంటారు. కానీ మనము అవన్నీ పట్టించుకోకూడదు. ఇంకా షన్ కూడా అంటూ ఉంటుందన్నమాట, ఎవరు మన మధ్యలోకి ఎందుకు వస్తారు, మన గురించి మనకు బాగా తెలుసు కదా, ఎవరు వచ్చినా మన రిలేషన్షిప్ని బ్రేక్ చేయలేరు అని చెప్తూ ఉంటుంది. ఇంకా హీ కూడా అవునా నాకు తెలియదులే అని చెప్పేసి తను ఆట పట్టిస్తూ ఉంటాడనమాట. ఇంకెక్కడితో ఈ ఎపిసోడ్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.